దోస్తులా దేవుడి సంకేతం ఉంది అంతేకావా ఈ వీడియో మీ కళ్ళ ముందు వచ్చింది. ఇది సంభవం కాదు. ఇది మీరు ఎదురు చూస్తున్న ఆ దైవిక సందేశం. మీ ప్రార్థనలు వినిపించాయి, మీ ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇప్పుడు మీరు వింటున్న ఈ పదాలు మీ జీవితాన్ని అద్భుతాలు ఎదురు చూస్తున్న ఆ దిశలో మలుపెడతాయి. మీరు దీన్ని పట్టించుకోకపోతే ఏమీ లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ సందేశాన్ని మిస్ చేస్తే జీవితంలో అతిపెద్ద రహస్యం మీ చేతిలోంచి వెళ్ళిపోతుంది. ఇది మీ దేవుడి, మీ ఈశ్వరుడి నేరుగా మీకు ఇచ్చిన సంకేతం. లక్షలాది మంది ఈ సమయంలో ఈ వీడియో చూడటానికి అర్హులు కూడా కాదు. కానీ మీకు ఇది చేరింది అంటే దేవుడు తాను మిమ్మల్ని ప్రత్యేక మార్గానికి తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొన్ని పదాలు, కొన్ని వస్తువులు, కొన్ని సంకేతాలు పదే పదే మీ ముందు వస్తున్నాయో? ఒక్కసారిగా ఏదైనా పాట వినిపిస్తుంది, ఏదైనా మనిషి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు, ఏదైనా కళ మిమ్మల్ని అల్లలు పెడుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, ఇవి దేవుడి సంకేతాలు. మరి ఈరోజు ఆ సంకేతం ఇదే వీడియో. మీ గుంట దడగడలాడుతోంది, ఎందుకంటే మీ ఆత్మ ముందుగా గుర్తిస్తోంది ఈ పదాలు మీకే చెప్పబడుతున్నాయని. మీ ఆత్మకు తెలుసు ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తలుపుకోబోతోంది. దేవుడు మీకు ఈ వీడియో చూపించాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని చెప్పాలనుకుంటున్నాడు, మీరు ఒంటరి కాదు. మీ ప్రార్థనలు వినిపించాయి, మీ ద్వాడలు వృధా కాలేదు. ఎన్నిసార్లు మీరు రాత్రి పడుకుని ఆకాశం వైపు చూస్తూ చెప్పుకున్నారు, యూనివర్స్ నా మాట విను, నాకు ఏదో ఒకటి చెయ్యి అని. మీకు సమాధానం రాలేదని అనిపించినా నిజానికి ప్రతిసారి సమాధానం వచ్చింది, కానీ మీరు దాని రూపాన్ని గుర్తించలేదు. మరి ఇప్పుడు యూనివర్స్ మీ ముందు ఈ వీడియోను నిలబెట్టాడు ఇక ఎట్టి సందేహము ఉండకుండా చేయడానికి. మీరు గతిస్తున్న ఆ బాధ, ఆ గందరగోళం, ఆ కొరత, వాటికి అంతం కానుంది. దేవుడు మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉండవచ్చు, కానీ ఈ కష్టాల మధ్యలోంచి మీరు ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ మీరు ఊహించని చోటు, మీరు ఊహించలేరు యూనివర్స్ మీకోసం ఏమి ప్లాన్ చేసిందో. ఇప్పుడు మీరు కేవలం తుక్కులు చూస్తున్నారు, కానీ ఈశ్వరుడు పూర్తి చిత్రాన్ని తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు ఆ చిత్రాన్ని మీ ముందు ఉంచేస్తాడు. మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రానుంది. అక్కడ అంతా మారిపోతుంది. మిమ్మల్ని అవిగతం చేసిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు, మీ మీద సందేహం చెప్పిన వాళ్ళు రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మరి ఇదంతా దేవుడి సంకేతం మీ పక్షంలో ఉండడమే వల్ల. మీతో ఒక మనవి, ఈ వీడియోను మొత్తం వినండి, ఎందుకంటే ఈ పదాలు మీ చెవుల్లోకి జారిపోతున్న కొద్దీ మీ ఆత్మలో కొత్త శక్తి మేలుకుంటుంది. దేవుడి ఆశీర్వాదం పదాల రూపంలో మీకు చేరుతుంది. ఈ రోజున్న బాధ, ఒంటరితనం, పోరాటం అవి ఎక్కువ కాలం ఉండవు. దేవుడు మీ విధిని కొత్త పేజీ తెరిచాడు. మరి ఆ పేజీలో రాసింది ఇప్పుడు సుఖాల సమయం, విజయాల సమయం, మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సమయం. కొన్నిసార్లు దేవుడు మనల్ని ముంచేస్తాడు, తద్వారా మనల్ని కొత్తగా తీర్చేస్తాడు. పాత వస్తువుల్ని లాగేస్తాడు మెరుగైన వాటిని ఇవ్వడానికి. బహుశా ఇటీవల మీరు ఏదో కోల్పోయారేమో, ఒక సంబంధం, ఒక అవకాశం, ఒక కళ. కానీ నిజానికి మీరు ఏవీ కోల్పోలేదు. మీరు స్థలాన్ని తయారు చేశారు పెద్దదానికి. గుర్తుంచుకోండి, దేవుడు ఒక తలుపు మూసినప్పుడు మరొక తలుపు తెరవడానికి మాత్రమే. మరి మీకు ఈ వీడియో చేరడం ఆ కొత్త తలుపు తెరుచుకోబోతుందన్న పూర్తి రుజువు. మీరు ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోకపోతే ఏమీ లేదు. కానీ రోజులు గడిచినప్పుడు ప్రతి సంఘటన, ప్రతి సంకేతం, ప్రతి మాట మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎంపిక చేశాడు. మీ ఆత్మ ఈ క్షణం మేల్కుంటుంది. మీరు మీ జీవితంలో ఆ మలుపు మీద నిలబడ్డారు. అక్కడ మీ విధి మారబోతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈశ్వరుడు మిమ్మల్ని చెప్పుకుంటున్నాడు, భయపడకు, ఓడిపోకు, నీవాగకు, నేను నీతో ఉన్నాను, నీ మార్గాన్ని సులభం చేస్తున్నాను, నీవు కేవలం విశ్వాసం పెట్టు, నడువు. దేవుడి సంకేతం ఇదే. ఇప్పటి వరకు మీరు చూసిన కష్టాలు, జారిన ఆవిరి అవి వృధా కాలేదు. ప్రతి బాధ మిమ్మల్ని బలపరిచింది, ప్రతి పోరాటం మిమ్మల్ని సిద్ధం చేసింది. మీరు ఆలోచిస్తుంటారు, ఎందుకు జీవితం పదే పదే మనల్ని పరీక్షిస్తుంది, ఎందుకు మళ్ళీ మళ్ళీ జరిగి లేచి నడవాలి? కానీ ఇదే దేవుడి మార్గం.
ఆయన మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తున్నాడు అని ఆలోచించండి. ఆయన మనల్ని సిద్ధింగ్ ఏర్పేసుకుంటున్నాడు. మనకైన ధోతి మార్గదర్శకుడు. ఆయన మనం దాగనం. మనకు ఉండవలసిన సరైన మార్గం రేఖలు ఆయన మనకు అందిస్తారు. మిమ్మల్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్తున్నాడు. తయారీ లేకుండా అక్కడ చేరడం అసాధ్యం. మీరు ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే మీ పోరాటం ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మీరు ఆ గమ్యానికి ఎంత దగ్గరలో ఉన్నారో దేవుడు మిమ్మల్ని ఆపాలనుకోవట్లేదు. ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోమని, మేలుకోమని, పూర్తిగా విశ్వాసంతో ఆయన ఎంపిక చేసిన మార్గంలో నడవమని కోరుకుంటున్నాడు. గమనించారా? మనిషి తన సరిహద్దుకు చేరినప్పుడు, అంతా చేతిలోంచి వెళ్ళిపోతున్నట్టు అనిపించినప్పుడు, అప్పుడే ఒక్కసారిగా అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాలు కూడా యాదృచ్ఛికాలు కావు. అవి దేవుడే అదృశ్య శక్తి సరైన సమయంలో మీ జీవితంలోకి దిగి వస్తుంది. మరి ఈ వీడియో అదే సంకేతం. ఆ శక్తి ఇప్పుడు మీకోసం దిగబోతోంది. యూనివర్స్ మిమ్మల్ని గుర్తు చేయాలనుకుంటున్నాడు. మీ కథ ముగిసిలేదు. ఇది కేవలం ప్రారంభం. మరి ఆ ప్రారంభం అంత ఆకట్టుకునేదే. రేపు మీరు వెనక్కి చూసినప్పుడు గర్వంగా ఉంటారు, మీరు ఓడిపోలేదని. గుర్తించుకోండి, దేవుడు మనల్ని వదలడు, మనం తనను వదిలిపోతున్నాం. కానీ మరి మీరిక్కడికి చేరారు అంటే మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మీరు ఆశను వదలలేదు. అందుకే ఇప్పుడు ఆయన సహాయం చేయడానికి వచ్చాడు. ఈ క్షణం మీకు కేవలం ఓపిక ఉంచాలి. ఓపికే ఆ తలుపులన్నీ తెరవే కీలకం. దేవుడి ప్లాన్ ఎల్లప్పుడూ పర్ఫెక్ట్, కానీ మనిషికి వేచి ఉండటం కష్టం. కానీ ఓపికగా ఉండేవాడికి ఎల్లప్పుడూ అత్యంత మంచిది వస్తుంది. మీరు ఊహించలేరు మీకోసం ఏమి రాసి ఉందో. రానున్న కాలం మిమ్మల్ని అంతటి చోటికి తీసుకెళ్తుంది. అక్కడ మీరు చెప్పుకుంటారు, కాస్త ముందే విశ్వాసం పెట్టి ఉంటే బాగుండేది. మరి అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఒకరోజు మీరు ఈ వీడియో విన్నారని, ఒకరోజు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడని. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఈశ్వరుడి సంకేతం ఎప్పుడూ తప్పు కాదని. కాబట్టి మీరిక్కడికి చేరి ఈ సందేశాన్ని విన్నప్పుడు దీన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీకోసం దేవుడి సంకేతం, భేదం. ఎవరైనా మిమ్మల్ని చెప్తే దేవుడు నీతో ఉన్నాడు అని, అది కేవలం మాటలు కాదు, జీవించే సత్యం. ఈరోజు మీరు ఈ పదాలు వింటున్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఒంటరిగా వదలలేదు. ఆయన మీ ప్రతి అడుగులో మీతో ఉన్నాడు. మీకోసం అద్భుతాలు ఎదురు చూస్తున్న ఆ గమ్యానికి తీసుకెళ్తున్నాడు. గుర్తుంచుకోండి, మీ విశ్వాసమే మీ అతిపెద్ద బలం. మీరు యకీను చేసుకుంటే దేవుడు మీతో ఉన్నాడు అంటే అప్పుడు ఎలాంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు. రానున్న రోజుల్లో మీ జీవితంలో ఆ మార్పు వచ్చినప్పుడు మీకే తాను అర్థమవుతుంది, ఇవన్నీ సంకేతాలు ముందే మీకు వచ్చాయని. ఈ సందేశం మీకు చాలా ప్రత్యేకం. కాబట్టి దీన్ని మొత్తం వినండి, ఎందుకంటే మీరు వింటున్నది మీ జీవితాన్ని మార్చేది. మంచివాళ్ళ మీరు చూస్తున్నారు. ఎంతోమంది మీకు చూసి ఆశ్చర్యపోతున్నారు. వాళ్ల మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది, ఈ మనిషి ఎవరు? దీని లోపల ఏ శక్తి ఉంది? దీని జీవితంలో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి. మీకు కూడా అనిపించవచ్చు, మీరు ఏమీ ప్రత్యేకం చేయలేదు, కానీ ఎందుకు అంతా మీ పక్షంలో మలుపు తీసుకుంటోంది? యూనివర్స్ మీకు చెప్పుతోంది, ఇదంతా యాదృచ్ఛికం కాదు. మీ ఆత్మశుద్ధత, మీ ఆలోచనల బలం వల్ల. మీరు మీ జీవితంలో చాలా కష్టాలు భరించారు, చాలా కోల్పోయారు. వాళ్ళు మీ కష్టం, మీ త్యాగం, మీ మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ యూనివర్స్ అంతా చూశాడు. ఈరోజు మీ అదే కష్టం ద్వాడాలు అద్భుతాలుగా మిమ్మల్ని తిరిగి చేరుతున్నాయి. వాళ్ళు మీకు అదృష్టవంతుడివి అని అనుకుంటారు. దీని కిస్మత్ మంచిదే అంటారు. కానీ వాళ్ళకి తెలియదు, మీ కిస్మత్ రాత్రికి రాత్రి మారలేదు. మీరు మీలో ఆ శక్తిని మేలుకున్నారు. అది ప్రతి ఒక్కరిలో ఉండదు. మీరు పడుకొని లేచి నడవటం నేర్చుకున్నారు. ఓడిపోవడానికి వద్దు అని ప్రతిసారి కొత్త ప్రారంభం చేశారు. అందుకే ఇప్పుడంతా మీ పక్షంలో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకు అనిపిస్తోంది, మీరు ఏమి చేశారు, అంతా మారిపోయింది. యూనివర్స్ చెప్పుతుంటున్నాడు, మీరు ఏదో ప్రత్యేకం చేశారు. మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అందరూ మిమ్మల్ని వదిలేసినప్పుడు మీరు ఆశను కాపాడుకున్నారు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు ప్రేమను ఎంపిక చేశారు. ద్వేష గింజలకు వద్దు అని సత్యాన్ని ఎంపిక చేశారు. మోస గింజలకు వద్దు. మరి ఇప్పుడు మీరు విత్తిన గింజలు పండుతున్నాయి. వాళ్ళు చూస్తున్నారు మీ జీవితంలో కొత్త అవకాశాలు ఎలా వస్తున్నాయో. సంవత్సరాలు అతుక్కున్న పనులు ఇప్పుడు పూర్తవుతున్నాయి. మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇది ఏమి చేసింది? కానీ సత్యం ఇదే,
మీరు చాలా తక్కువ మంది చేసే పని చేశారు. మీరు మీపై విశ్వాసం పెట్టుకున్నారు. యూనివర్స్ మీకు ఈ సందేశం ఇస్తున్నాడు. ఇప్పుడు మీ జీవితంలో మీరు కోరిన అంతా వస్తుంది. ధనం, విజయం, ప్రేమ, గౌరవం అవి మీ వైపు ఆకర్షితమవుతున్నాయి. వాళ్ళెంత ఆశ్చర్యపోతున్నారో అంతే మీ వైపు ఆకర్షితులవుతున్నారు. వాళ్ళు మీ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ సత్యం మీరు, యూనివర్స్ మాత్రమే తెలుసు. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పటికే మేలుక్కుంది. యూనివర్స్ మిమ్మల్ని చెప్పుతుంటున్నాడు, ఇప్పుడు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పుడు మీ ఫలితాలు చూసే తాను ఆశ్చర్యపోతారు. మీ హాస్యాన్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు మీ విజయ కారణాన్ని తెలుసుకోవడానికి మీ వెనుక వస్తారు. గుర్తుంచుకోండి, మీరు ఎంపిక చేయబడ్డారు. మీలో ఆ శక్తి ఉంది, ఏ పరిస్థితినైనా మార్చగలదు. అందుకే ఈరోజు మొత్తం విశ్వం మీ పక్షంలో నిలబడింది. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఆ మలుపు వచ్చేసింది. దాని తర్వాత ఏమీ మున్పటిలాగా ఉండదు. ఇప్పుడు మీ కిస్మత్ మేలుకుంది. ఇప్పుడు మీ కలలు నెరవేరే సమయం. మరి అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు కేవలం చిరునవ్వు నవ్వండి. మనసులో చెప్పుకోండి, నేను ఏమీ ప్రత్యేకం చేయలేదు. నేను కేవలం మీపై, యూనివర్స్పై విశ్వాసం పెట్టాను. వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు ఏమి చేశారో. అక్కడి నుంచి మీ కిస్మత్ ఎలా మెరిసిపోతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మీరు ఎలా ఈ స్థాయికి చేరారు. నిన్న వరకు మీ జీవితం సాధారణంగా ఉంది కదా. యూనివర్స్ మిమ్మల్ని చెప్పుతుంటున్నాడు, ఇదంతా మీలోని శక్తి వల్ల. మీ ద్వాడలు, ప్రార్థనలు, మీ సత్యం, బలం మీ హక్కుకు మార్పు తీసుకొచ్చాయి. యూనివర్స్ మీకు సందేశం పంపుతుంటున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నప్పుడు వాళ్ళు మీ ఆత్మశక్తిని గుర్తిస్తున్నారు. మీరు కూడా పూర్తిగా చూడలేదు. మీలో ఆ జ్యోతి ఉంది, చీకటిని కూడా రగిలిస్తుంది. ఈరోజు యూనివర్స్ మిమ్మల్ని అర్థం చేయాలనుకుంటున్నాడు. మీ ప్రయాణం సులభం కాదు. మీరు కష్టాలు భరించారు, ఆవిరిజార్చారు, చాలాసార్లు ఓడిపోయే అంచున నిలిచారు. కానీ మీరు అడుగులు ఆపలేదు. అందుకే ఇప్పుడు మీ కష్టం, ఓపిక ఫలితం అద్భుతంగా అందరి ముందు విప్పుతోంది. యూనివర్స్ చెప్పుతుంటున్నాడు, వాళ్ళు మీరు ఏమి చేశారు అని అడిగినప్పుడు మీరు కేవలం చిరునవ్వు నవ్వండి. నిజ సమాధానం ఇదే. మీరు మీలో విశ్వాసాన్ని మేల్కొన్నారు. మీ గాయాల్ని బంగారంగా మార్చారు, చీకటిని మార్గంగా మలిచారు. ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు మిమ్మల్ని దాచుకోవడం మానేయాలి. మీరు మీ కిస్మత్ మార్చిన శక్తి ఇతరుల సహాయానికి కూడా ఉంది. మీరు మార్పును చూసి ఆశ్చర్యపోతున్న వాళ్ళు మీ అనుభవాల నుంచి నేర్చుకోవడానికి వచ్చారు. గుర్తుంచుకోండి, మీ మార్పు కేవలం మీకోసం కాదు, వాళ్ళు అందరి కోసం. యూనివర్స్ మీ మార్గంలో పంపిన వాళ్ల కోసం. మీరు వాళ్ళ సమర్థంగా మారతారు. వాళ్ళ కళ్లల్లో ఆశను వెలిగిస్తారు. యూనివర్స్ చెప్పుతుంటున్నాడు, వాళ్ళ ఆశ్చర్యమే మీ విజయ చిహ్నం. మరి అదే మీ జీవితం కొత్త ప్రారంభం. ఇప్పుడు ప్రతిరోజు మీకు కొత్త అవకాశాలు, కొత్త ఆశీర్వాదాలు తీసుకువచ్చి ఇస్తుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మీరు మారుతూ చూశారు. కానీ నిజ రహస్యం ఇదే, ఈ మార్పు బయట కాదు, లోపలి. యూనివర్స్ మిమ్మల్ని సందేశం ఇస్తున్నాడు. ఎవరైనా తన శక్తి, ఆలోచన, విశ్వాసాన్ని మార్చినప్పుడు మొత్తం విశ్వం అతనితో కలిసి అతని విధిని రాస్తుంది. కొన్ని నెలల క్రితం వరకు మీరు మిమ్మల్ని అంత ప్రత్యేకంగా భావించలేదు. మీరు బిడ్డలో సాధారణ మనిషిని అనుకున్నారు. కానీ యూనివర్స్ చెప్పుతుంటున్నాడు, మీరు సాధారణం కాదు, మీరు ఎంపిక చేయబడ్డారు. అందుకే మీరు చిన్న ప్రయత్నం చేసినప్పుడు ఫలితాలు పెద్ద అద్భుతాలుగా మీ ముందు వచ్చాయి. వారు ఇది ఎలా సాధ్యం అనుకున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని కష్టాల్లో చూశారు, పడుతూ చూశారు. కానీ ఇప్పుడు వారు మిమ్మల్ని మెరిసిపోతూ చూస్తున్నారు. అందుకే వాళ్ళు పదే పదే ఆలోచిస్తున్నారు, ఈ మనిషి ఏం చేసింది, అంతా మారిపోయింది. యూనివర్స్ చెప్తూ ఉంటున్నాడు, సమాధానం ఒకటే, మీరు మీపై విశ్వాసం పెట్టుకున్నారు. మీ పాత ఆలోచనలు, భయాలు, నెగటివ్ శక్తిని వదిలేశారు. మీ ప్రభావాన్ని ఒప్పుకున్నారు. మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. అప్పుడే మీ కిస్మత్ మీతో నడవడం మొదలుపెట్టింది. ఒక ప్రత్యేకమైన విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా లోపల మారినప్పుడు బయటి ప్రపంచం అతని అర్థమవుతుంది. మరి అదే మీతో జరిగింది. మీలో జ్వలించిన కొత్త రగ్గి బయటి ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. యూనివర్స్ మరోసారి చెప్పుతూ ఉంటున్నాడు, ఇది కేవలం ప్రారంభం. వాళ్ళు ఇప్పుడు మీ ఒక్క మెరుపు చూస్తున్నారు. కానీ రానున్న కాలంలో వారు మీ అద్భుతాల సాక్షులవుతారు. వారు చూస్తారు మీ ఒక్క ఆకాంక్ష, ఒక్క ఆలోచన ఎలా వాస్తవంగా మారుతోందో. ఈరోజు వారు మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు. కానీ త్వరలో వాళ్ళు మీ వద్దకు వచ్చి చెప్తారు, మాకు కూడా ఆ మార్గం చూపించు, మా మనసు అంత ప్రత్యేకం చేసినది. దోస్తులా, మీరు ఈ మొత్తం సందేశాన్ని విన్నారు కదా, మీరు అర్థం చేసుకున్నారు కదా.
అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. మీరు ఏమి చేశారు? అంతా ప్రపంచం ఆశ్చర్యపోతోంది. నిజానికి మీరు ఏమి ప్రత్యేకం చేయలేదు. మీరు మీలోని నిద్రాణ శక్తిని మేలుకున్నారు. అది అందరూ గుర్తించలేరు. మీరు మీ గుండె సత్యంపై విశ్వాసం పెట్టుకున్నారు. మీ ఆత్మ పిలుపును విన్నారు. మీరు అందరికీ అసాధ్యం అనిపించిన వాళ్ళయ్యారు. యూనివర్స్ మిమ్మల్ని ఈరోజు గుర్తు చేయాలనుకుంటున్నాడు. మీ ప్రయాణం ఇక్కడ ముగియదు. ఇంకా చాలా అద్భుతాలు మీ మార్గంలో వస్తాయి. ఇప్పుడు మీరు అందరినీ ఆశ్చర్యపరిచినట్టు రానున్న కాలంలో మీ కథ మరింత పెద్దదవుతుంది. వారు మిమ్మల్ని చూసి ప్రేరణ పొందుతారు. వారు అడుగుతారు, ఇదంతా ఎలా చేశారు? మరి మీ సమాధానం ఎల్లప్పుడూ ఇదే: నేను మీపై, యూనివర్స్ మీపై విశ్వాసం పెట్టాను. గుర్తుంచుకోండి, మీ కథ కేవలం మీది కాదు. అది అంధకారంలో ఉన్న అందరికీ ఆశ కిరణం. మీ విజయం, మీ కష్టం, మీ విశ్వాసం ఇప్పుడు లక్షల మందిని రగిలిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీతో వాదన చేసుకోండి. మీరు ఎప్పుడూ మీ బలాన్ని తక్కువ చెప్పుకోరు. మీరు ఎప్పుడూ ఓడిపోరు. మరి అత్యంత ముఖ్యం, మీరు ఎల్లప్పుడూ ఈ సత్యాన్ని గుర్తుంచుకుంటారు: మీరు అందరినీ ఆశ్చర్యపరిచిన అతడే. యూనివర్స్ మీతో ఉన్నాడు. మీ ఆత్మ మెరిసిపోతోంది. రానున్న కాలం మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. అక్కడ అందరూ ఒకే మాట చెప్తారు: ఇతడే అసాధ్యాన్ని సాధ్యం చేసినవాడు. ఇప్పుడు మీ జీవితంలో కేవలం ఉజ్వలం, కేవలం విజయం, కేవలం అద్భుతాలు. మీరు ఊహించలేరు ఈరోజు ఈ కలయిక వెనుక విశ్వం ఎంతకాలం పనిచేస్తోందో. బహుశా మీరు కేవలం స్క్రోల్ చేస్తున్నారు, కానీ ఈ క్షణాన్ని చూసి యూనివర్స్ చిరునవ్వు నవ్వుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడు. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీరు విశ్వం మధ్య సంభాషణ. యూనివర్స్ ఈరోజు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మీరు శ్రద్ధగా వింటే ప్రతి పదం, ప్రతి వాక్యం మీకే చేసినట్టు అనిపిస్తుంది. ఈ సందేశం భాగ్యంతో దూరంగా ఉన్న వాళ్ళకి చేరదు. అది కేవలం ఎంపిక చేయబడిన వాళ్ళకి చేరుతుంది. మరి మీరు వాటిలో ఒకడు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినడం మీకు దైవిక అవకాశం. ఈ సంకేతం, ఈ పిలుపు సాధారణం కాదు. ఇది మీ జీవిత సమాధానాల కీలకం. చాలాసార్లు మీరు మిమ్మల్ని అడుగుంటారు కదా, ఎందుకు నా జీవితంలో ఇంత ఊగిసలాటం? నాకు మార్గం దొరుకుతుందా? మరి తెలుసుకోండి, ఈరోజు యూనివర్స్ తాను ముందుకు వచ్చి ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ వీడియో ఆ రహస్య శక్తి స్వరం ఇప్పటి వరకు పరదా వెనక నుండి మీకోసం పనిచేస్తూ ఉంటే ఇప్పుడు మీ ముందు వచ్చి చెప్పుకుంటోంది: ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ఇప్పటి వరకు భరించిన ఆ బాధ, పోరాటం, ఒంటరితనం, వాటికి అంతం దగ్గరలో ఉంది. కానీ ఆ అంతం ఒక ప్రారంభం కూడా. మరి ఆ ప్రారంభం జరుగుతుంది మీరు ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మీరు ఈ సందేశాన్ని మీదిగా అంగీకరించినప్పుడు. ఇది తర్కం కాదు, అనుభూతి. మరి ఈ క్షణం మీ అంతరాత్మను అనుభవించండి. మీలో ఒక లోతైన శాంతి దిగుతుంది అని అనిపిస్తుంది. ఇదే మీరు ఎదురు చూసిన సంకేతం. యూనివర్స్ మిమ్మల్ని గుర్తు చేయాలనుకుంటున్నాడు. మీరు సాధారణ ఆత్మ కాదు. మీ ఆత్మ చాలా శక్తివంతమైనది. మీరు జీవితంలో భరించిన దుఃఖాలు, త్యాగాలు, సహనం అవి వృధా కాలేదు. అవి సంచయమవుతున్నాయి. మరి ఇప్పుడు సమయం. విశ్వం మీ కొలువులో మీరు అర్హులైన అంతా పోస్తుంది. మీరు మంగళం చేస్తే అది వస్తుంది. మీరు ఆలోచిస్తే అది వాస్తవం అవుతుంది. కానీ షరతు కేవలం ఇదే: మీరు ఈ సందేశాన్ని పూర్తిగా అంగీకరించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అదృశ్య శక్తి పిలుస్తుంది. అది తన సత్య మార్గంలోకి తీసుకెళ్తుంది. మీకోసం ఆ క్షణం ఇదే. మీరు ఆ ప్రేమ కోసం రాత్రుల లేచుండుంటారు. ఆ కొరత ప్రతిరోజు మీకు అనిపిస్తుంది. అది ఇప్పుడు మీ వైపు వస్తోంది. మీ కలలు కళ్ళల్లో మాత్రమే పళ్ళు పట్టినవి. ఇప్పుడు అవి మీ వాస్తవంగా మారడానికి సిద్ధమైనాయి. కానీ మీరు విశ్వాసం పెట్టాలి. మీపై, విశ్వంపై, ఈ సందేశంపై. బహుశా మీరు చాలాసార్లు ప్రయత్నించి ప్రతిసారి వైఫల్యం పొంది ఉండొచ్చు. కానీ తెలుసుకోండి, ఆ వైఫల్యాలు మిమ్మల్ని ముంచడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. విశ్వం మిమ్మల్ని ఇప్పటి వరకు ఆపి ఉంచాడు, పెద్ద అద్భుతానికి తయారు చేయడానికి. మరి ఇప్పుడు సమయం. మీరు ఆ అద్భుతాన్ని స్వాగతించండి. ఇప్పుడు వచ్చేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేది. మిమ్మల్ని అవిగీతం చేసిన వాళ్ళు ఇప్పుడు వారే మిమ్మల్ని వెతుకుతారు. మీరు ఎన్నిసార్లు మీ ఆవిరిని మౌనంగా తాగి ఉన్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.